ఆహా, గోయింగ్ టు సమ్మర్ వెకేషన్ అని ఇక్కడ మూటాముల్లా సర్దుతున్నాను ఏంటా అని చూస్తున్నారా? ఫ్యాన్సీగా వెళ్ళే సమ్మర్ వెకేషన్ అంటే షిమ్లా, ఊటీ లేదా ఫ్రెండ్స్ ఇంటికి. కానీ మేము ఇప్పుడు వెళ్ళేది చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. మా అమ్మమ్మ గారి ఊరు ఎక్కడో తెలుసా? వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందాం రండి. ఈరోజు మా వైజాగ్ నుంచి హోమ్ టౌన్కి వెళ్తున్నా. హోమ్ టౌన్ టూర్ అంతా మీకు ఈరోజు చూపిస్తాను. మా హోమ్ టౌన్ వచ్చేసి భీమవరం. ఈరోజు నా ఛానల్కి నేను పెట్టిన పేరు సార్థకం అవుతుందండి. చాడీలు చెప్పుకుందాం రండి. నిజంగా ఎన్ని చాడీలో ఊర్లో కదా, భలే ఉంటుంది. సో మా ఇంటి నుంచి బయలుదేరిపోయాం. నేను రోజు మీకు మా ఇంటి నుంచి త్రిశూలం చూపిస్తూ ఉంటాను కదా, ఆ త్రిశూలం అనేది వెళ్ళేదారిలో వీడియో షూట్ చేశాను, చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడేమో నేను మామిడికాయలు పిచ్చిదానండి, ఎంత ఇష్టమో పచ్చి మామిడికాయలు అంటే. అవి స్నాక్స్గా పట్టుకెళ్ళాను కార్లో. అండ్ వెళ్తూ వెళ్తూ పుట్టి చేతులతో ఏం వెళ్తాం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు. సో ఇక్కడ కలాకండ్ తీసుకున్నాను విశాఖ డైరీలో. ఇంకా తీసుకొని ఇంకా అలా సాగిందండి మా ప్రయాణం. వేసవికాలం న్యాచురల్ ఫ్రిడ్జ్లు ఎన్ని ఉన్నాయో కదా, కానీ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కూడా కుండల వాటర్ మాత్రం భలే టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడూ నేను కుండల వాటరే తాగుతాను. అండ్ వెళ్తూ వెళ్తూ ఆన్ ది వే ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మార్నింగ్ బయలుదేరిపోయాం కదా, అన్నవరం దగ్గర 1 హోటల్ ఉంటుంది కదా, ఇంకా 1 హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఊరు వెళ్తున్నానంటే ఎన్నెన్నో చిన్ననాటి జ్ఞాపకాలండి, ఎన్ని గుర్తులో. అక్కడ అంటే మా అమ్మమ్మ గారు ఊరు, అక్కడ మా చెల్లి వాళ్ళు ఉంటారనమాట. సో నాకు పేరెంట్స్ లేకపోయినా సరే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మిస్ అవ్వకుండా ఉంటున్నాను అని అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వస్తున్నాను కాబట్టేనండి. మా పిన్ని గారు అమ్మాయి అనమాట. సో ఇంకా అలా వెళ్తూ వెళ్తూ దారిలో రాజమండ్రి దగ్గర కేఎఫ్సీ దగ్గర ఆగాం. యాక్చువల్లీ కేఎఫ్సీ మా కోసం కాదు, మా చెల్లి వాళ్ళ అమ్మాయికి కేఎఫ్సీ చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. భీమవరంలో కేఎఫ్సీ అవుట్లెట్స్ మాకు ఎక్కడ కనపడలేదు. సో తన కోసం అని చెప్పేసి ఇంకా రాజమండ్రిలో ఆగి అక్కడ కేఎఫ్సీ తీసుకున్నాం బుజ్జిదాని కోసం. ఆ ఊరు వెళ్తే మళ్ళీ మా అమ్మని మా నాన్నని చూసినట్టే అనిపిస్తుందండి నాకు. అంటే మా పేరెంట్స్ ఇద్దరిది కూడా భీమవరమే అనమాట. ఇంకా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. వాళ్ళు చిన్నప్పుడు మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికి సమ్మర్ వెకేషన్కి తీసుకొచ్చేవారు. ఈ సంవత్సరం నాకు అలాగే అనిపించింది. యాక్చువల్గా ఎవ్రీ సమ్మర్ అయితే మేము రాము, ఏదో బయట వేరే చోట్లకు వెళ్తుంటాం, లేదా ఈ వీళ్ళు మా చెల్లి వాళ్ళు అక్కడ వైజాగ్ వచ్చేస్తుంటారు. కానీ ఈ వెకేషన్కి మాత్రం మా చెల్లి వాళ్ళకి రావడం అవ్వలేదని చెప్పేసి మేమే ఇక్కడికి వచ్చాము. అండ్ నా పిల్లలకి మేము చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆ క్లైమేట్ కానీ అవి ఇవి అన్నీ చూపించాలని చెప్పేసి నేను తీసుకొచ్చాను అనమాట. దారిలో కడియం నర్సరీలు అండి, ఎంత అంటే అంత బాగుంటాయి. అసలు ఏదో నిజంగా ఏ ఊటీకో లేకపోతే ఏ బెంగళూరుకో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ రోడ్లో వస్తే ఎక్కడ చూసినా కూడా మొత్తం నర్సరీలే ఆ సైడ్ అంతా కూడా. చూడండి మా కోనసీమ వచ్చేసింది. ఆ కోనసీమ ఎంటర్ అవ్వగానే అందం అనేదే వేరండి. అసలు ఎంత బాగుంటాయో అటు ఇటు కొబ్బరి చెట్లతోటి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదిగో మాటల్లో మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం. కేఎఫ్సీ చికెన్ చూసి మా బుడ్డిదాని రియాక్షన్ చూడండి, ఇదే సాత్విక. ఎంత హ్యాపీనెస్ అంటే చికెన్ అంటే అసలు బుజ్జి బుజ్జి కొబ్బరి బొండాలు ఇవన్నీ వింతగా ఉంటాయి మన పిల్లలకి. మా అమ్మాయికి ఇస్తే అమ్మ నేను ఇది కూడా వీడియో షూట్ చేస్తానని చేసింది. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఇప్పుడు సిటీలో పెరిగిన పిల్లలకి అవన్నీ వింతేనండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చాము. ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మా సాత్వికకి స్విమ్మింగ్లో జాయిన్ చేశారనమాట. సో ఆ స్విమ్మింగ్ దగ్గర తీసుకెళ్తూ ఉంటే అక్కడ వ్యూ అది చాలా బాగుందండి. భారతీయ విద్యాభవన్ స్కూల్ అని చెప్పి భీమవరంలో ఉంటుంది. ఆ లోపల అనమాట స్కూల్లో ఇదంతా ఇలాగ ఒక పాండ్ లాగా కట్టి శివలింగం అది పెట్టారనమాట. ఇంకా స్విమ్మింగ్ తాలూకా డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా ఉంటాం ఇక్కడే ఒక 10-15 డేస్. సో అన్నీ వస్తూ ఉంటాయి చూడండి. మా కోనసీమ అందాలు, ఇక్కడ వాళ్ళ ప్రేమలు అన్నీ మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా భారతీయ విద్యాభవన్ స్కూల్. అసలు ఈ రోజుల్లో స్కూల్స్ పెద్ద పెద్ద గ్రౌండ్స్ కానీ ఇంత వెంటిలేటెడ్గా ఇంత న్యాచురల్గా ఉండడం చాలా తక్కువైపోయాయండి. అసలు ఎంత న్యాచురల్ ఎయిర్లో పిల్లలు పెరుగుతున్నారంటే ఇక్కడ చక్కగా వాళ్ళు ఆడుకోవడానికి కానీ నేచర్కి ఎక్స్పోజర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం భలే నచ్చింది. ఈ చెట్టు అయితే దాదాపు 55 years ప్లస్ మర్రి చెట్టు. ఎంత బాగుందో, చాలా పెద్దదండి. మీ అందరూ కూడా అమ్మమ్మ గారు ఊర్లు అలా వెళ్తూ ఉంటారు కదా, సమ్మర్ వెకేషన్స్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇక్కడేమో మా చెల్లి ఇంట్లోనే తయారు చేస్తుందన్నమాట కుల్ఫీలు. తను ఎక్కువ ఇంట్లోనే వండుతుందండి. నేను మీకు కుకింగ్ వ్లాగ్స్ కూడా షార్ట్స్ పెడుతూ ఉంటాను చూడండి. చాలా బాగా వంట చేస్తుంది అనమాట. ఆ కుల్ఫీస్ అనేవి ఇంట్లో చేసిన
ఇంకా ఏమో ఊరు సంగతులు అవన్నీ బోల్డ్ చెప్తాను. కొరమీన్లు తీసుకున్నారనమాట వీళ్ళు. కొరమీన్లు మేము వస్తామని చెప్పేసి ముందు రోజే కొనేసి బ్రతికించేసి ఉంచారనమాట. బ్రతికిన కొరమీన్లు అయితే అమ్మో, అవి చూస్తే కాసేపు నాకు భయం వేసింది, కాసేపు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మన సిటీల్లో ఇలా బ్రతికినవి అయితే దొరకవు కదా. అండ్ ఒకవేళ మార్కెట్లో బ్రతుకున్నా సరే ఇంటికి వచ్చేటప్పటికి అవన్నీ చేయించి తీసుకొస్తారు కాబట్టి ముక్కల్లే చూస్తాం, కానీ ఇలా ఫుల్ కొరమీన్లు చూడడం అంటే నేను చూసాను చాన్నాళ్ళ క్రితం, ఈ మధ్య కాలంలో అయితే చూడలేం. మా అమ్మాయి అయితే ఎంత ఎంజాయ్ చేసిందంటే అమ్మాయి భలే ఉన్నాయని, కానీ పాపం చంపేస్తుంటే మాత్రం ఇది అనిపించింది. అండ్ ఆ కొరమీన్లు చేసినప్పుడు చాలా జిగురుగా ఉంటాయంట. అలా బూడిద పట్టుకొని ఆ బూడిద రుద్దుకుంటూ చేయాలటండి అవి, లేకపోతే జారిపోతాయంట. యాక్చువల్గా నాకు ఈ చేయడం ఇవన్నీ నాకు తెలీదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మళ్ళీ ఇప్పుడు చూడడమేనమాట. ఎందుకంటే మనకి సిటీల్లో మార్కెట్లో చేయించి తీసుకొచ్చేస్తారు కదా, అలా బ్రతికే ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత అలా కొడితేనే చనిపోతాయన్నమాట. మన పిల్లలు భయపడతారండి ఇవన్నీ చూసి. కానీ ఇక్కడ చూడండి విలేజెస్లో పిల్లలు, అందుకే అంత మైండ్ సెట్ వాళ్ళకి అంత స్ట్రాంగ్గా ఉంటుందో ఏంటో. అవన్నీ కూడా వాళ్ళు చూసి పెరుగుతున్నారు. చేపని కొట్టడము, చంపడము, ఇంకా అవన్నీ నార్మలైజ్ అయిపోయాయి. మాకైతే భయం వేసింది వాళ్ళకి అవన్నీ చూస్తూ ఉంటే. ఇంకా అలా ఈరోజైతే డే ఎండ్ అయిందంటే కూర వండుకొని తినేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.